యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇప్పుడు ఏ ఆధారాలు లేకుండా నేను దేవాంశ్ మీద నింద మోపితే దేవాంశ్ ఆపదలో ఉన్నాడని వైదేహికి తెలిసేలా చేసి వైదేహి అక్కడికి వచ్చేలా చేసి తీగలాగి డొంకంతా కదిలేలా చేసింది. దానికి తోడు ఆ ఊర్మిళ వైదేహితో చేతులు కలిపి మనకి వెన్నుపోటు పొడిచింది. ఊర్మిళనా? ఊర్మిళ మన పార్టీ కదా. అలా అనుకునే జరిగింది మొత్తం చెప్పేశాను. అది ఊరందరికీ చెప్పి వెన్నుపోటు పొడిచింది. ఇప్పుడు అది కూడా మన శత్రువే. ఆ ఊర్మిళ వైదేహి కడుపులో బిడ్డ ప్రాణాలతో ఉండకూడదు. దశరథ రామయ్య ఇద్దరి కోడళ్ళు పోయాక ఇంకేం మిగులుతుంది వాళ్ళకి? బూడిద. కానీ ఆ బూడిద నువ్వు చెయ్యాలని నీ దగ్గరికి వచ్చాను. కాలి బూడిద కావాల్సింది కోడళ్ళు మాత్రమే కాదు వాలి, కుటుంబం మొత్తం బూడిద కావాలి. ఇదిగో ఈ కసే నన్ను నీ దగ్గరికి రప్పించింది. ఇప్పుడు నేను ఎవ్వరినీ నమ్మే పరిస్థితిలో లేను. వైదేహిని, దశరథ రామయ్య కుటుంబాన్ని ఆగర్భ శత్రువులా చూసే నీ వల్లే అవుతుందని వచ్చాను. మరిప్పుడు వాళ్ళని చంపాలనుకుంటున్న సంగతి బిడ్డ వైదేహికి చెప్పదా? చెప్తుంది. ఏదో ఆపద రాబోతోందని హెచ్చరిస్తుంది. వాళ్ళు జాగ్రత్త పడతారు. కానీ దాన్ని దాటి వాళ్ల చావుని వాళ్ల దగ్గరకు చేర్చాలి. వాళ్ళిద్దరూ పోతే కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది. ఆ తర్వాత అంతా మనిద్దరిదే చెరిసగం. సరే, అవును, ఆ బిడ్డ వైదేహితో ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుందా? ఎప్పుడూ మాట్లాడుతుందా? అది చెప్పడం మర్చిపోయాను. రాత్రి వెన్నెల్లో ఉన్నప్పుడు మాట్లాడుతుంది. రోజు వైదేహి వెన్నెల్లో మాట్లాడుతుంటే పిచ్చిది తనలో తానే మాట్లాడుకుంటుందేంటా అని అనుకునేవాళ్ళం. తర్వాత అర్థమైంది బిడ్డ చెప్పే కాలజ్ఞానం వింటోంది అని. అయితే చీకటి పడకముందే, వెన్నెల రాకముందే, బిడ్డ వైదేహిని హెచ్చరించకముందే వాళ్ళని పైకి పంపించేస్తే జాగ్రత్త పడే అవకాశం కూడా ఉండదు కదా. అదే జరిగితే అసలు సమస్య లేదు. వాళ్ళు నీ కంట పడితే అదే వాళ్ళకి ఆఖరి క్షణం కావాలి. వదలకూడదు. పగ తీర్చుకునే అవకాశాన్ని ఇస్తున్నావు, అర్ధభాగం ఇస్తాను అంటున్నావు. ఎలా వదులుకుంటాను? కాపలా కాచుకుని కూర్చుంటా. ఎప్పుడు దొరుకుతారా అని. వాళ్ళు గడప దాటి బయటకొస్తే నాకు కబురు పెట్టు. కాటికి పంపించేస్తా. పాప ఏడుస్తుందేంటి? అమ్మగారు, 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 అమ్మగారు. అమ్మగారు కాదు, అక్క అని పిలు. అదే అక్క, మీ గదిలో నుంచి పాప ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. అది ఏంటి బావా, గంటకి గుర్తు చేయాలా? అరే, పట్టుకోగానే ఏడు పాపేసిందే. అవును, కడుపులో ఉన్న బుజ్జిపాప గురించి ఎక్కడ ఆలోచించకుండా ఉంటానని గంటకోసారి తన ఏడుపుతో గుర్తు చేస్తుంది ఈ బొమ్మ. ఇది మీ బావగారే ఏర్పాటు చేశారు. మంచి పని చేశారు. లేదంటే ఇంటి గురించి, మా అందరి గురించి ఆలోచిస్తూ నీ గురించి, బిడ్డ గురించి మర్చిపోతావు కదక్కా. చూసావా, వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు. రాజ్యలక్ష్మికి కూడా నీ గురించి అర్థమైపోయింది. నువ్వు నీ గురించి, చిట్టి తల్లి గురించి కంటే మిగతా సమస్యల గురించే ఎక్కువ ఆలోచిస్తావు అని. అందుకే ఇది నీ దగ్గర పెట్టా. అవును, ఇప్పుడేం తీసుకుంటావు? ఫ్రూట్ జ్యూస్ తాగుతావా? సలాడ్ చేసేవనా? బావా, ఇప్పుడు నాకేమీ తినాలనిపించటం లేదు, తాగాలని కూడా అనిపించటం లేదు. నీ చిట్టి తల్లి కూడా హాయిగానే ఉంది.
నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అక్క, చిట్టి తల్లంటే గుర్తొచ్చింది. మా ఊళ్ళో కడుపులో బిడ్డ బాగా ఎదగాలని రాగి జావ చేసిస్తారు. తల్లికి కూడా బలం. నేను బాగా చేస్తాను. చేసి తీసుకురానా? ఇప్పటి వరకు బావే అనుకున్నాను. నువ్వు కూడా తోడయ్యావా? మంచిదంటుంది కదా, ఫ్రూట్ జ్యూస్ బదులు రాగి జావ తాగు. ఏదో ఒకటి తాగాల్సిందే. అయితే రాగి జావనే తాగుతాను. నీ చేత్తో చిట్టి తల్లి కోసం అంటున్నావు కదా, తీసుకురా. సరే అక్క, ఇప్పుడే చేసుకుని వస్తా. ఉమ్. ఏమే రాజ్యలక్ష్మి, వైదేహితో పాటు దాని కడుపులో బిడ్డకు కూడా సేవలు మొదలుపెట్టావా? నా కొడుకు తిరిగొచ్చేలోగా నిన్ను పైకి పంపమన్నాడు. కానీ ఇప్పుడు నీ చేత్తో వైదేహి కడుపులో బిడ్డని పైకి పంపిస్తా. ఇంట్లో జరగరాందేదో జరుగుతుందని అందరూ నమ్ముతున్నారు. కొత్తగా వచ్చిన నీ చేత్తో ఏమిచ్చినా అనుమానం లేకుండా తాగేస్తుంది వైదేహి. కాబట్టి రాజ్యలక్ష్మి చేసే జావలో కలపాల్సింది కలిపేస్తే సరిపోతుంది. ఈ విత్తనాలు జడలో అందంగా కనిపించే గులాబీ విత్తనంగా మారితే విషమైపోతుంది. వైదేశీ, నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసి నాకు నరకం చూపించావు కదూ. ఇప్పుడు నీ కడుపులోని బిడ్డని నాశనం చేసి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా. ఇవి కలిపిన రాగి జావ తాగితే 10 నిమిషాలకే పిండం ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పెరిగిన పిండం ప్రాణం కోల్పోయి బయటకు రాలేక లోపల దాన్ని నువ్వు మొయ్యలేక నువ్వు చస్తావు. దీనికెంత పొగరు! ఏంటా చూపు? వస్తే కనీసం పట్టించుకోవడం కూడా తెలీదా? అవునా? పట్టించుకోవాలా? ఎవరు మీరు? మీరు నాకేమవుతారు? ఏమని పట్టించుకోవాలి? అత్తయ్య అని పిలిస్తే మీకు నచ్చదు కదా, మరి ఏమని పిలిచి పట్టించుకోవాలి? ఏంటి నీ పొగరు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మాటకి మాట సమాధానం చెప్తున్నావు. ఏం చూసుకొని నీకు ఈ పొగరు? నా మంచితనం. ఆ మంచితనానికి ఈ ఇంట్లో ఇచ్చే విలువ. ఇవే నాకు అండాదండ. అది మీకు పొగరుగా అనిపిస్తే నేను చేయగలిగిందేమీ లేదు. అయినా నేను అత్తయ్య అని పిలిస్తే పట్టించుకొని వారు నా చేత్తో ఏమిచ్చినా పట్టించుకోరు కదా. అలాంటప్పుడు ఇక్కడ నేనేం చేస్తే మీకెందుకు? వాలి అమ్మగారు. ఏంటే వెటకారంగా ఉందా? పిలవడానికి పిలుపు కరువైనప్పుడు ఎలా పిలిచినా వెటకారంగానే అనిపిస్తుంది. వాలి అమ్మగారు. గూడెందానివనుకున్నాను, కానీ చాలా గడుసుగా ప్రవర్తిస్తున్నావు. గూడెందాన్నే. మంచిగా ఉన్న వాళ్ళకి మంచిదాన్ని, చెడ్డగా ఉన్న వాళ్ళకి చెడ్డదాన్ని. ఒక్క మాటలు చెప్పాలంటే మీరు చూసుకునే అద్దం లాంటిదాన్ని. మీరు ఎలా చూస్తే అలా కనిపిస్తాను. కానీ నేనెలాంటి దాన్నో నీకు పూర్తిగా తెలీదే. తెలియాలంటే నువ్వు చేయాల్సింది చెయ్యి. ఇప్పుడిది బిడ్డకి బలాన్నిచ్చే రాగి జావ కాదు, ఆ బిడ్డ ప్రాణాలు తీసే విషయం. నీ చేతులతో తీసుకెళ్ళివ్వవే.
ఏం సాధించారనో చేతులు అలా దులుపుకుంటూ వెళ్తున్నారు? ఏం సాధించానో కాసేపట్లో తెలుస్తుంది. నువ్వు ఎవరిని చూసుకొని ఇంత తలబిరుసుగా ఉంటున్నావో వాళ్లే నిన్ను తన్ని తరిమేసేలా చేస్తా. నా మంచితనం నాకు అండగా ఉండగా నువ్వు నన్నేమీ చేయలేవత్తా. నమస్కారం గురుగారు. ఏంటిలా వచ్చారు? ఏం ఉపదేశాలు చేయడానికి? మహానుభావులు నవ్వులోనే 1000 అర్థాలుంటాయి. కానీ గురువుగారు, ఇక మీరు ఏ ఉపదేశం చేసినా జరగాల్సినవి జరగక మానవు. అవును నాయనా, జరగాల్సింది జరగక మానదు. అది ఉపదేశిద్దామనే వచ్చాను. అది కూడా నీకోసమే. నీ జీవితంలో జరగబోయేదాన్ని ఉపదేశిద్దామనే వచ్చాను. ఏంటి, నాకు జరగబోయేది చెప్పడానికి వచ్చారా? ఏం చెప్తారు? దేవాంశ్ వైదేహీల చేతిలో చావు రాసుందని చెప్తారా? లేకపోతే నా చేతిలో వాళ్ళ చావు రాసుందని చెప్పడానికి వచ్చారా? ఎప్పుడూ చావు గురించేనా? మంచి గురించి ఆలోచించు. ఇక నీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది. ఏంటి, నా జీవితంలో మంచి జరగబోతుందా? నాకు మంచి అంటే ఏంటో తెలుసా? దేవాంశ్ గాడి చావు. అది జరగనిదే నాకు మంచి అనేది జరగదు. జరుగుతుందని మీరు చెప్పినా నేను నమ్మను. నేను చెప్పేది జరుగుతుందని అందరూ నమ్ముతారు. నువ్వు కూడా నమ్మాలి. ఇంతకుముందు నా చావుని కళ్ళ చూడాలని అనుకున్నావు కదా? అంటే తాంబూలంలో విషం కలిపిన సంగతి పసిగట్టేశాడన్నమాట. అందుకే అప్పుడు వేసుకోలేదన్నమాట. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నది తాంబూలంలో విషం కలిపిన సంగతి నాకప్పుడే తెలుసు. అలాగే నీ గురించి నాకు తెలిసిన విషయాలు చెప్తాను, విను. తెలిసింది చెప్పడం నా ధర్మం కదా. ఏంటది? నువ్వు ఏదైతే శిక్ష అనుకుంటున్నావో అది శిక్ష కాదు, నీ తలరాత. ఆ భగవంతుడు నీ రాత మార్చడానికి నీతో వేయించిన 3 ముళ్ళవి. అవును, నాకు ఇష్టం లేని దాన్ని కట్టబెట్టి నా తలరాత మొత్తం మార్చేశాడు. ఆ దేవుడు నా కలలు మొత్తం సర్వనాశనం చేసేశాడు. పొరపాటు పడుతున్నావు వాలి. మనకి నచ్చనిది జరిగినంత మాత్రాన చెడు జరిగినట్టు కాదు. నచ్చింది జరిగితే మంచి జరిగినట్టు కాదు. ఆ మహాదేవుడు ఎవరికి ఎప్పుడు ఏ వరం అనుగ్రహిస్తాడో తెలీదు. ఇప్పుడు నీకా అనుగ్రహం దక్కింది. వెళ్ళి ఒక వరం నీకు. తన మెడలో 3 ముళ్ళు వెయ్యడం వల్లే ప్రాణాలతో బయటపడ్డావు. అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. అలాగే నువ్వు 3 ముళ్ళు వేసి నీతో 7 అడుగులు నడిచిన మనిషి నీ బ్రతుకునే మార్చివేస్తుంది. మీరేం చెప్పినా అది జరుగుతుందన్న నమ్మకం నాకు ఉంది గురువుగారు. అసలు ఏం చెప్తున్నారో కొంచెం క్లియర్గా అర్థమయ్యేలా చెప్పండి. నువ్వు ఈ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నది ఎందుకోసం? రాజ్యాధికారం కోసమే కదా? అవన్నీ ఎన్ని చేసినా దక్కని రాజ్యాధికారం నీకు రాజ్యలక్ష్మి వల్ల లభించబోతోంది. ఏమన్నారు? రాజ్యలక్ష్మి వల్ల నాకు రాజ్యాధికారం లభించబోతుందా? నిజమే చెప్తున్నారా? నిజమే చెప్తా అన్న నమ్మకం ఉందన్నావు కదా. నా మాట వింటే రాజ్యాధికారం దక్కుతుంది. లేదంటే చేతికి దక్కే అవకాశాన్ని నువ్వే నాశనం చేసుకున్నవాడివవుతావు. రాజ్యలక్ష్మి కడుపులో బిడ్డ మూలంగా నీకు రాజ్యాధికారం దక్కబోతోంది. దాన్నెప్పుడు చంపాలా అని చూస్తుంటే ఇంకా నా వల్ల బిడ్డ పుట్టడం కూడానా? ప్రాణాలు తీయాలని చూస్తుంటే ఇంకా బిడ్డ అంటున్నానేంటని ఆలోచిస్తున్నావా? ప్రాణాలు తీయడం నేరం. అందుకు శిక్ష పడుతుంది గాని సామ్రాజ్యం ఎలా దక్కుతుంది?
మీరు చెప్పేదంతా బానే ఉంది గాని గురుగారు, ఎక్కడో లెక్క తప్పడం లేదు. లెక్క తప్పుతోందా? ఎక్కడా? ఇదే నోటితో దేవాంశ్ వైదేహిల బిడ్డ వరమవుతుందని చెప్పారు కదా. అది కూడా నిజమే నాయనా. తను ఈ కుటుంబాన్ని, వంశాన్ని ఉద్ధరించడానికి రాబోతున్న బిడ్డ. కాని ఈ కలికాలంలో ఎదుటి వాళ్ళని ఉద్ధరించే వాళ్ళెప్పుడూ ఏలేవాళ్లు కాదు. స్వార్థపరులే నాయకులు. మంచి చేసేవాడెప్పుడూ రాజు కాలేడు. అందుకే దేవాంశ్ వైదేహీల బిడ్డ రాజు కాలేడు. కాబోయేది నువ్వే. అది కూడా రాజ్యలక్ష్మికి పుట్టబోయే బిడ్డ కారణంగానే. ఇది సత్యం. మీరు చెప్పేది జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది? కానీ కానీ ఇంకే అనుమానాలు పెట్టుకోవద్దు. రాజు కావాలనుకుంటే రాజ్యలక్ష్మిని చూసుకో, లేదంటే నీ కర్మ నువ్వు అనుభవించు. గురువుగారు ఇంతవరకు చెప్పింది ప్రతిదీ జరుగుతూనే ఉంది. ఇది కూడా జరుగుతుందా? జరుగుతుందిలే. లేకపోతే ఆయన్ని చంపాలని చూసి నాకు మంచి జరుగుతుందని ఊరికే ఎందుకు చెప్తారు? అంటే వాలి, నువ్వు రాజు కాబోతున్నావా? అది కూడా ఆ రాజ్యలక్ష్మి వల్ల. అయినా రాజ్యలక్ష్మి మీద ఎందుకంత చిరాకు? మొదటి చూపులోనే మత్తెక్కి కావాలనుకున్నావు కదా. అంటే నీకు నచ్చినట్టే కదా. కానీ దేవాంశిని దెబ్బ కొట్టాలని రాజలక్ష్మిని పాడు చేశావు. అది కూడా కలిసే వచ్చింది. లేదంటే బలవంతంగా తాళి కట్టుండేవాడిని కాదు, ఈ అదృష్టం పట్టుండేది కాదు. రాజలక్ష్మి, నువ్వే నా అదృష్టమా? నీ మెడలో తాళిని పులితాడు చేయాలనుకుంటే దాన్ని నాకు వరమాల చేస్తున్నావా? బా! అమ్మా, నేను బయటికి వెళ్తున్నాను. తిరిగి వచ్చేసరికి అది ఉండకూడదు. దాన్ని పైకి పంపించే. తిరిగి వచ్చి దాని శవం చూడాలి. నేను ఎప్పుడెప్పుడా అని చూస్తున్నానురా. పోయి నీ పని పూర్తి చేసుకోనరా. ఇక్కడ నేను పని పూర్తి చేస్తాను. అయ్యో, అయ్యో, వచ్చేసరికి ప్రాణాలతో ఉంచొద్దన్నాను. అమ్మ ఏం చేస్తుందో ఏంటో. అమ్మా, ఈ బొమ్మేంటి బావా గంట గంటకి ఇలా ఏడుస్తోంది? నా కడుపులో బిడ్డ కంటే ఈ బొమ్మనే ఎక్కువగా లాలించాల్సి వచ్చేలా ఉంది. పోనీలే అక్క, పుట్టబోయే బిడ్డ ఏడుపుని ముందే వింటున్నట్టుగా ఉంది. రాగిజావ తెచ్చాను, తీసుకో అక్క. తాగవే. 10 నిమిషాల్లో నీ బిడ్డ ప్రాణాలు, తర్వాత నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆగు వైదేహి. ఏంటి బావా, ఇప్పుడు తాగు తాగు అని తొందర పెట్టి ఇప్పుడు తాగుపోతుంటే ఆపుతున్నావు? టాబ్లెట్ వేసుకోవాలి కదా, ముందే వేసుకుంటే బాగుంటుంది. తాగాక వేసుకుంటే మళ్ళీ చేదు అంటావు. నేను తీసుకొస్తానండు. నేను తీసుకొస్తాను బాబుగారు. అక్కడ బాక్స్లో ఏ టాబ్లెట్సో నీకు తెలీదు. బాక్స్ మొత్తం తీసుకొస్తాను, మీరు అక్క దగ్గరే ఉండండి. అది ఒక్క గుటకలో తాగిపోయేదానికి మళ్ళీ టాబ్లెట్లను ఆపాడు. అయినా ఎలాగూ పోయేదానికి టాబ్లెట్స్ ఎందుకు? ఇదిగోండి బాబుగారు. థ్యాంక్ యూ. ఇదేంటి అలా చూస్తోంది? అందులో కలిపిన సంగతి కనిపెట్టేసిందా? కొంపతీసి ఇప్పుడది వైదేహికి ఇవ్వదా ఏంటి?
రాజలక్ష్మి, రాజలక్ష్మి! అమ్మయ్యా, బతికే ఉంది. అమ్మేంటి ఇలా రాజలక్ష్మిని నక్కి నక్కి చూస్తుంది?